నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు దాటింది. అటు కూటమిలో ఉన్న పెద్దలు కానీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ 6 నెలలకు ఒకసారి సర్వే చేయించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. అధికార పార్టీ 6 నెలల కాలంలో ప్రోగ్రెస్ ఎలా ఉంది, ప్రజల నాడి ఎలా ఉంది, సూపర్ 6 పథకాలు అమలు చేసినప్పుడు ప్రజలు ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా, వీటిపైన సర్వేలు చేయించుకుంటున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా కూటమి పాలన 6 నెలలకు ఒకసారి, తర్వాత ఇప్పుడు 16 నెలలు అయింది కాబట్టి ఈ 16 నెలల పరిపాలన పైన వైఎస్ఆర్సీపీలో ఉన్న ఒక సీనియరు కీలక నాయకుడు రాయలసీమ జిల్లాల్లో 3 జిల్లాల్లో సర్వే చేయించారని మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. కడప, అనంతపూర్, చిత్తూరు ముందు ఈ 3 జిల్లాల మీద వైఎస్ఆర్సీపీలో చాలా సీనియర్ నాయకుడు, కీలక నాయకుడు, మరి ఆ వ్యక్తి తన అనుచరులతో అంతరంగిక సిబ్బందితో సర్వే చేపిస్తే అనంతపురంలో టీడీపీకి వైసీపీకి కాస్త మార్జిన్ అంటే ఒక 2% టీడీపీకి అనుకూలంగా ఉందనేది ఆ సర్వేలు వచ్చినట్టు మనకున్న సమాచారం. కడప అయితే మరి వన్ సైడ్గా వైఎస్ఆర్సీపీకి 47-49% మరి వైఎస్ఆర్సీపీకే ఉందనేది ఆ సర్వేలో అప్పటి వరకు వచ్చిన సమాచారం. చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి 1% డిఫరెంట్. చిత్తూరు జిల్లాలో టీడీపీకి వైఎస్ఆర్సీపీకి కేవలం 1% అంటే 1% ఎడ్జి టీడీపీకే ఉంది అనేది గత వారం క్రితం జరిపిన ఈ సర్వేలో ఈ సమాచారం ఉంది. అంటే 1% అంటే సహజంగా కొద్ది రోజులు దాటితే 1% పెరగవచ్చు, లేదంటే 1% మారిపోవచ్చు, పెద్ద విషయం కాదు. అంటే గ్రాడ్యువల్గా రాయలసీమ జిల్లాల మీదే వైఎస్ఆర్సీపీ 19లో వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది వైఎస్ఆర్సీపీకి. కూటమికి వచ్చేసరికి మళ్ళీ టీడీపీకి అనుకూలంగా రాయలసీమ ప్రాంతం అంతా కూడా ప్రజలు ఓట్లు వేయడం వల్ల అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది ముందు రాయలసీమ జిల్లాలపైనే ఫోకస్ పెట్టారు వైఎస్ఆర్సీపీలో సీనియర్ కీలక నాయకులు. మరి దశల వారీగా మరి 3 జిల్లాలు ఒకసారి, 3 జిల్లాలు ఒకసారి, అట్లా అన్ని జిల్లాలు సర్వే చేయడానికి ఆ నాయకుడు తన అనుచర గణాన్ని ప్రత్యేకంగా విద్యావంతుల్ని, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన విద్యావంతులను తీసుకొచ్చి వాళ్ళకు ఒక ప్రశ్నావళి ఇచ్చి ఏ ప్రశ్న ఏ ప్రాంతంలో ఎవరెవరిని అడగాలి, ఎట్లా అడగాలి, ర్యాండమ్గా ఎవరితో ఏ విషయాలు అడగాలని ఆ రిపోర్టు బేస్ చేసుకుని ఒక సర్వేలో ఒక పర్సంటేజ్ వైజ్గా డిసైడ్ చేశారు. మరి ఈ 3 జిల్లాల మీద పర్సంటేజ్ అయితే మరి అనంతపురంలో కూడా టీడీపీకి ఎడ్జున్నా కూడా నువ్వా నేను అన్నట్టుగానే ఈ సర్వేలు ప్రస్తుతానికి తెలియదు అనేది మనకున్న సమాచారం. కడప వన్ సైడు, చిత్తూరు జిల్లాలో ఒక 1%. మిగిలిన జిల్లాల్లో అటు నెల్లూరు కానీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ, కర్నూలు అయితే వన్ సైడ్గా వైఎస్ఆర్సీపీకే ఉందనేది తాజా సమాచారం, తాజా సర్వేలో కూడా. మరి మిగిలిన నెల్లూరు కానీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ, ఈ జిల్లాల పరిస్థితి కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో చాలా సీనియర్ నాయకుడు ఆయన కూడా సర్వే చేపిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఆ జిల్లాలో కూడా అవి అయిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా దశల వారీగా సర్వేల కార్యక్రమం కొనసాగుతుంది. మరి వైఎస్ఆర్సీపీకి గతంలో కంటే 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలాగుంది, సంవత్సరం తర్వాత కూటమి పాలన తర్వాత ఎలాగుంది, 2 నెలలు గడిస్తే ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఉంది, వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా ప్రజల్లో ఆదరణ కనిపిస్తుంది, ఆదరణ ఉందా లేదని చెక్ చేసుకుంటూ వాళ్ళు ఎప్పటికప్పుడే సర్వేలు చేసుకుంటారు. ఆ సర్వేలు వైఎస్ఆర్సీపీకి కాస్త సత్ఫలితాలు ఇచ్చే విధంగా ఆక్సిజన్ లాగా ఉపయోగపడే పరిస్థితి. ఎక్కడికంటే ప్రజల్లో కూడా ప్రభుత్వం పైన వ్యతిరేక భావం ఉన్నట్టుగానే చాలామంది ప్రజానీకం ర్యాండమ్గా చేసిన సర్వేల్లో ప్రజానీకం చాలా స్వచ్ఛందంగా చెప్పారనేది ఆ సర్వేల్లో తేలినట్టు మనకున్న సమాచారం. 6 నెలలు దాటితే మళ్ళీ ఇంకెన్ని జిల్లాల మీద సర్వే వస్తుందో, ఏ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుందో చూడాలి. అదేవిధంగా కూటమి కూడా మరి ఎక్కడికాడే సర్వేలు చేయించుకుంటుంది, కానీ ఆ సర్వేలు ఎక్కడ కూడా బయట పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే కొంత వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి. కాకపోతే ప్రభుత్వానికి సూపర్ 6లో బెటర్ దెన్గా ఉన్నది ఓన్లీ ఉచిత బస్సు ప్రయాణం. మహిళల్లో కాస్త ఊరట కలిగించేలా, అధికార పార్టీకి సపోర్ట్గా ఉండేలా ఉచిత బస్సు ప్రయాణం, పల్లెల్లో మహిళలందరూ కూడా కూటమికే మద్దతుగా ఉన్నట్టు కూడా తెలుసు. మిగిలిన అంశాల్లో మళ్ళీ చాలామంది మహిళలు
కొంత ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నారనేది రకరకాల ఆ వచ్చిన సమాచారాల్లో మనకున్న సమాచారం ఇది. ఆ సర్వేల ఆధారంగానే అధికార పార్టీ బయట పెట్టలేదు, అలాగని వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ నాయకుడు బయట పెట్టట్లేదు. కానీ మనకున్న విశ్వసనీయ వర్గాలు మన సోర్స్లో మరి కొంతమంది వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఈ సోర్స్ సమాచారం వచ్చింది. అది ప్రేక్షకులకి, ఎంటీవీ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ యొక్క సర్వేల్లో మరి రానున్న రోజుల్లో సర్వేలు ఇంకా మరి ఎవరికి అనుకూలం ఎవరు వ్యతిరేకమో, మరి ఎవరెవరికి మంచి ఫలితాలు అంటే ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వస్తాయో మళ్ళీ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.